సో ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి డెలివరీ అయిన తర్వాత కూడా ఈ మేనిఫెస్టేషన్, టాక్స్ ఇది పిల్లల హెల్త్ మీద, వాళ్ళ అప్‌బ్రింగింగ్ మీద, మదర్ ఇది మీద, అంటే మదర్ ఒక మంచి కోరుకుంటే చైల్డ్‌కి అది మంచి అవడం. మదర్ హరీబరీగా అమ్మో! వీడు ఏమైపోతాడో, తనేమైపోతుందో, జలుబు వచ్చింది ఇంకా హాస్పిటల్‌లో అడ్మిట్ కొంచెం యాంగ్షియస్ మదర్స్ కూడా ఉంటారు కదా! వాళ్ళ ఇది పిల్లల దాకా ఎంతవరకు చేరుతుంది? అండ్ ఆల్సో ఇలా అఫర్మేషన్స్ వల్ల, పాజిటివిటీ వల్ల బతకదు అనుకున్న చైల్డ్ కూడా మిరాక్యులస్‌గా బతికినది మీ జర్నీలో చూసారా? నేను 100% చూశాను. అండ్ ఐ బిలీవ్ దట్. ఎందుకంటే 25 ఏళ్ల నా ప్రాక్టీస్‌లో నేను నేర్చుకున్నది అది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఫ్యాక్టర్. ఒక పేషెంట్ తన ఓన్ మైండ్ సంకల్పంతో నా బేబీకి ఏమీ లేదు, నా బేబీ నార్మల్ అని డిసైడ్ అయిందనుకో, అబ్నార్మల్ బేబీ కూడా నార్మల్ కిందనే పుడుతుంది. ఓహ్! అంతుంది. అండ్ ఒక పేషెంట్ నాకు ఈ మధ్య కాలంలోనే ఒక 6-7 మంత్స్ బ్యాక్ ఆమెకి ఎవరో చెప్పారు, నీ ఏజ్‌కి డౌన్ సిండ్రోమ్ బేబీ వస్తారని చెప్పి. నా బేబీ డౌన్సా మీరు చెక్ చేయండి అనేసేసి మమ్మల్ని ఎంత హరాస్ చేసిందంటే, నీకెందుకు ఇంత అబ్సెషన్, నీకు లేదు అని చెప్తుంది, ఎన్టీ స్కాన్ లేదని చెప్తుంది, టిఫా స్కాన్ లేదని చెప్తుంది, నీకెందుకు ఇంత అబ్సెషన్ వస్తుందంటే, లేదు నా బేబీ డౌన్స్, నాకు ప్రాబ్లం ఉంది, నాకు అలా అనిపిస్తుంది అని చెప్పి ఆమ్నియోసెంటసిస్ కూడా చేయించుకుంది. ఇవన్నీ చేయించుకున్నా కూడా అందులో ఒక్క ప్రాబ్లం వచ్చింది. అంటే ఈ ఫలానా కార్డియాక్ డిఫెక్ట్ ఉంటే కొంచెం డౌన్ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని. ఉబనీ టెస్ట్ చేసుకున్న తర్వాత కూడా షీ డిఫర్డ్ అండ్ షీ గాట్ ఇట్ టర్మినేటెడ్ బికాస్ షీ స్ట్రాంగ్లీ ఫీల్స్ దట్ ద బేబీ ఈస్ డౌన్స్. సో అంత మేనిఫెస్టేషన్ ఒకటి, అదర్స్ ఒపీనియన్ క్యారీ చేయడం ఒకటి. సో తను మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలి అని అంటే తను అంత పాజిటివ్గా మళ్ళీ ఆలోచించాలి. మళ్ళీ ఇలాంటి సాడిస్ట్ వాళ్ళు ఎవరన్నా వచ్చి ఏదన్నా బ్రెయిన్లో పెట్టేసేస్తే మళ్ళీ అదే ఆలోచన వస్తుంది. అలాంటి వాళ్ళని కూడా చూసాము. అదే విధంగా ఒక ట్విన్ ప్రెగ్నెన్సీ, ఒక బేబీ గ్రో అవ్వట్లేదు, ఒక బేబీ గ్రో అవుతుంది. ఆ మదర్ ఫోకస్ పెట్టి నా అదర్ బేబీ గ్రో అవ్వాలి, ఎట్టి పరిస్థితిలో యూ హ్యావ్ టు పికప్ అండ్ యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ అని ఎంత సంకల్పం పెట్టిందో. 2 బేబీస్లో ఆల్మోస్ట్ 1 kg డిఫరెన్స్ ఉన్నప్పటికీను బోత్ సర్వైవ్డ్ అండ్ బోత్ ఆర్ గుడ్ నౌ అండ్ బోత్ ఆర్ ఆఫ్ సేమ్ వెయిట్ ఆఫ్టర్ డెలివరీ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో అట్లా కూడా ఉంటారు. సో అందుకే నేను నా పేషెంట్స్కి ఎప్పుడైనా కానీ ఈ మేనిఫెస్టేషన్ అయినా కానీ, పాజిటివ్ థింకింగ్ అయినా కానీ, ఈ యాక్టివిటీస్లో మేము నేర్పిస్తూ ఉంటాం. అది మ్యూజిక్ సెషన్ అయినా కానీ, మెడిటేషన్ సెషన్ అయినా కానీ, లేకపోతే మండాలా ఆర్ట్ అండ్ థెరపీస్, యోగా, జుంబా ఇట్లాంటి కొన్ని సెషన్స్లో అట్లీస్ట్ వీ రీకన్ఫర్మ్ అండ్ రీటెల్ దెమ్ అగైన్ అండ్ అగైన్ దట్ వాట్ యువర్ థాట్స్ ఆర్ యు మేనిఫెస్ట్. Yes. Before we end the session, I have a question, ma'am. When are you starting a counseling session for young mothers? Parallel. కౌన్సిలింగ్ సెషన్ అంటే ఏముండదు, బట్ ఐ బిలీవ్ ఇన్ పాజిటివిటీ and what positivity can do to the world. If you spread positivity, it will definitely help not only you as a person, your surroundings, and also people eventually. People who have negative experiences, it is not because of an individual or an institute or a situation. It is because of something that was not avoidable. కొన్ని unavoidable situations ఉంటాయి. Maybe you can call it karma, or maybe you can call it your what you manifested or whatever. దానికి చాలా రంగుల వర్డ్స్ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ అన్ ఈవెంట్ దట్ షుడ్ నాట్ ఇంపాక్ట్ యూ టుడే, ఇట్ షుడ్ నాట్ ఇంపాక్ట్ యూ టుమారో. మూవ్ ఆన్, అండ్ వెన్ యూ మూవ్ ఆన్ యూ విల్ ఫైండ్ యువర్ పాత్ టువర్డ్స్ దట్ లైట్, అండ్ దట్ లైట్ విల్ గైడ్ యూ ఫర్ యువర్ నెక్స్ట్ హ్యాపీనెస్. ఈరోజు బ్యాడ్ అయిందని ఎప్పుడు ఆగొద్దు. బ్యాడ్ అయిపోయిందా, ఫినిష్డ్, ఈ లైఫ్కి బ్యాడ్ ఇదే చాలు, ఇంకా నెక్స్ట్ నాకు ఇంకే బ్యాడ్ రాసలేదని ముందుకెళ్ళాలి. వండర్ఫుల్ మ్యామ్, వండర్ఫుల్. ఇది మాత్రం అసలు బోల్డ్ లెటర్స్లో రాయాలి వాట్ యు హ్యావ్ సెడ్.